ప్రకృతి వ్యవసాయంలో కలుపుని కంట్రోల్ చేయడానికి ఇటు బియ్యం కావచ్చు, ఇటు నూకలైనా కావచ్చు, నిజంగానే ఇవి చల్లుకోవడం వల్ల అసలు కలుపు కంట్రోల్ అయిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే నేను గమనించింది ఏంటిదంటే, మనం ఏ మడిలోనైతే వాటర్ మంచిగా మెయింటైన్ చేసినామో ఆ మడిలో 90% వరకు కలుపు కంట్రోల్ అయింది. ఏ మడిలో అయితే వాటర్ లేకుండా కొంచెం పలచగా ఉండి కొంచెం భూమి మనకు పైన కనిపించిందో వాటర్ లేకుండా, అక్కడైతే కలుపు కొంచెం లైట్గా మొలుస్తుంది అంతే. మనము ఈ పద్ధతి ద్వారా కలుపుని కంట్రోల్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ మెయింటైన్ చేసుకోకపోతే మీకు ఇంత మంచిగా అయితే రిజల్ట్ రాకపోవచ్చు. ఇక్కడ మనం మంచిగా వాటర్ మెయింటైన్ చేసినాం కాబట్టి ఇక్కడైతే కలుపు అయితే లేదు. ఎక్కడైతే మనకు మిర్రా ఉందో ఇదంతా మిర్రా అనేది, ఇక్కడైతే కలుపు మొలుస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లా మనము ఇది కూడా ఉండకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఒక రోజు ముందే గొర్రు కొట్టించుకొని తర్వాత మంచిగా మడిని మొత్తం సమానంగా చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఇట్లా మనం ఈ నూకల్ని చల్లకుండా అట్లనే ఉంటే మాత్రం ఒక ఎకరానికి దగ్గర మనకు 20 నుంచి 30 మంది కూడా అవుతారు ఒక్కొక్కసారి. అంటే మనకు 10-15 వేలు ఆ కలుపు తీపేయడానికి అయిపోతుంది. అందుకే ఈ నూకల్ని చల్లుకోండి అనేది చెప్తున్నాను. బాగుంది, ఒక 80% వరకు అయితే కలుపు అయితే కంట్రోల్ అయింది. చల్లుకోవచ్చు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేసి ఇటువంటి పద్ధతిని ఉపయోగించుకొని కలుపునైతే కంట్రోల్ చేసుకోండి.